అండ్ ఆర్టిస్ట్ ఉత్తేజ్ ఆయన అసలు మీరు విపరీతంగా ఏడిపించే ఆర్టిస్టులో ఆయన నెంబర్ 1 అంట. మీరు ఆయన్ని ఏడిపించడంలో వాడు కుళ్ళుకుంటాడండి. ఫస్ట్ వాడు చిన్నపిల్లడు అంటాడు, కుళ్ళుకుంటాడు. ఉత్తేజ్ కుళ్ళుకుంటాడు. ఓకే, వాడి ఫేస్లో తెలిసిపోతుంటుంది ప్రతిదీ ఎక్స్ప్రెషన్. వాడు ప్రేమ వచ్చినా కుళ్ళు వచ్చిన కుళ్ళు ఎక్కువ ఉంటుంది. ప్రేమ కన్నా వాడి ఫేస్ టోటల్గా వాడి ఫేస్ మౌల్డే కుళ్ళు ఫేస్ ఉత్తేజ్ది. పైగా నా విషయంలోనూ ఎక్కువ కుళ్ళుకుంటాడు ఏదైనా సరే. కొన్ని వందలు ఉన్నాయి. వాడిని ఎలా చక్రవర్తి ఒక సినిమా చక్రి మన ఆర్టిస్ట్ చక్రి వచ్చి ఒక సినిమాకి ప్రొడ్యూసరు హీరో. అదే సినిమాలో మేము ఇద్దరం కూడా క్యారెక్టర్లు వేస్తున్నాం. చక్రి వాడు కూడా బాగా క్లోజ్. చక్రి నేను క్లోజ్, కానీ నేను కమర్షియల్ ఆర్టిస్ట్గా ఆ సినిమాలో ఉన్నాను. నాకు ఏదో 1,00,000 2 లక్షలు రెమ్యునరేషను. ఉత్తేజ్ వాడు శివ దగ్గర నుంచి పరిచయం కాబట్టి వాళ్ళ రిలేషన్షిప్ పేరు. వీడు ఎప్పటి నుంచో డబ్బులు అడుగుతున్నాడు, చక్రవర్తి ఇవ్వట్లే. ఆ విషయం వీడు నా దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటున్నాడు రోజు. చూడన్నయ్య, ఫ్రెండ్స్ నేనే తీసుకొచ్చాను వీడిని ఇండస్ట్రీకి, నేనే రాము గారి పరిచయం చేశాను, 15,000 అడుగుతున్నాను అన్నయ్య, ఇవ్వట్లేదన్న. నాకు అది చాలు, నాకు ఎంటర్టైన్మెంట్ ఒక్కటి చాలు. ఓహని రే చక్రి, వాడు ఎదురుకుండా నువ్వు నాకు డబ్బులు ఇవ్వరా, అలా అసలు కుళ్ళిపోతారు కదా అన్నాను. రే మామ డెఫినెట్ రా అని మేమిద్దరం కూర్చొని, కానీ ఎరా శివ నువ్వేదో కారు కొనుక్కుంటున్నావు కదా, ఇదిగోరా 60,000 అన్న ఎదురు కూడా ఇచ్చాండి. అప్పుడు కనుక వాడు క్లోజ్ ఏదన్నా కెమెరా తీసుంటే ఉత్తేజ్ గారు క్లోజ్ ఉండేది. మొత్తం యూనిట్ ప్రతి ఎవరి దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులు టాలెంట్ అండి, డబ్బులు వసూలు చేయాలంటే. కొత్త కారు అది చక్రి కొనుక్కుందాం, కారు ఒకటి రమ్మన్నాడు ఓకే లొకేషన్కి. ఆ కారు నేను కొంటున్నాను, దానికి అడ్వాన్స్ కింద 60,000 తీసుకున్నాను. నాకు ఇంటి రెంట కట్టాలి, పాలు బిల్లు కట్టాలని 15,000 అడుగుతుంటే ఇవ్వట్లేదు. వాడు చూసారా, కొత్త కారు ఆల్రెడీ కారు ఉంది, ఇంకో కారు కొంటానుగానే వీడు తీసుకొచ్చి 60,000 ఇచ్చేసాడు వాడికని. లైట్ మెన్స్కి తెలుసు మేమిద్దరం యాక్ట్ చేస్తున్నామని, సెట్టోళ్ళు తెలుసు, మేకప్ వాళ్ళు తెలుసు, ఎంటైర్ మొత్తం యాక్ట్ చేస్తున్నాడు వాడి దగ్గర. వీడు అందరి దగ్గరికి వెళ్ళి మొదలుపెట్టుకుంటున్నాడు. ఈవినింగ్ ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్పాం, రేపు పిచ్చదవా ఈ డబ్బులు కదిరయ్యి చూసుకోరా గొడవ పెట్టేస్తాడు. ఇలాంటి అసలు ఆడి రోజుకి ఒకటి ఆడుతాం. ఆడు నాకు ఇంటికి తట్టుకోలేక కోపాన్ని అంచుకుని ఇంటికి బొక్కేలు తీసుకొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. దాసనారాయణరావు గారిని పెద్దంతో కూడా క్యారెక్టర్ ఇచ్చేసేవాడిని ఈ నేర్పించడానికి. అవును, వీడు ప్రకాష్ రాజ్ ప్రొడ్యూసరు, నేను ఒక క్యారెక్టర్ చేశాను దాంట్లో. ప్రకాష్ నేను అందరూ అక్కడ షూటింగ్లో ఉన్నాం, ఎక్కడ వైజాగ్లో ఎక్కడో. వీడు నాకు డబ్బింగ్ చెప్పేశాడు, ఇక్కడ ట్రాక్ డబ్బింగ్ చెప్పాడు. ఓకే ఓకే అది తెలుసు. నేను అప్పుడు వైస్ ప్రెసిడెంట్ మాలో. జగద్బాబు గారు, నేను, వంశీ అందరం కూర్చుండి ప్రకాష్ రాజ్ అన్నాడు, రే శివ నీకు ఉత్తేజ్ గారితో డబ్బింగ్ చెప్పించానని. అది చాలు నాకు. వెంటనే ఉత్తేజ్కి ఫోన్ చేశాను, ఎరా నేను అప్పట్లో 100 సినిమాలు పైగా చేశాను, నువ్వు ఎలా నాకు డబ్బింగ్ చెప్తావు అన్న. అది కాదన్నా ప్రకాష్ చెప్పాను, ఆటాడు రా చెప్పమంటానికి, నేను వైస్ ప్రెసిడెంట్ని, నువ్వు నాకే డబ్బింగ్ చెప్పేవంత ఇదా అన్నాను. అది కాదన్నా అన్నాడు. ఫోన్ కట్టేశానండి. కట్టేస్తే వంశీకి ఫోన్ చేస్తాను కదా, వెంటనే ఫోన్ చేసి ఇలా శివాజీరాజు నాకు ఇలా వార్నింగ్ ఇచ్చాడు అని. నేను మురళీమోహన్ గారితో వెంటనే మురళీమోహన్ గారు ఫోన్ చేసి, అన్నయ్య మీకు ఉత్తేజ్ ఫోన్ చేస్తాడు, తప్పు కదా ఇలా డబ్బింగ్ చెప్పడం, నీ మీద కంప్లైంట్ పెడతావు అని చెప్పు అని చెప్పను అన్నయ్య, నువ్వు తిన్నగా ఉండవు శివాజీ అని. పాప మురళీమోహన్ గారు కూడా ఆయన కూడా ఫోన్ చేయగానే ఇలా అంటే, ఈ దాసరి గారి దగ్గరికి వెళ్ళిపోతుంటే మేము దాసరి గారికి కూడా ఫోన్ చేసాం, ఏంటి నీ మెంబర్షిప్ తీసేస్తావు ఇలా అని. ఆయన కూడా కలిపేసుకుని తట్టుకోలేకండి వాళ్ళ మిస్సెస్ పద్మ నాకు ఫోన్ చేసి, జ్వరం వచ్చేసిందండి నాకు కొన్ను, ఇంకెప్పుడు చెప్పనంటున్నాడు మీకంటే నువ్వు కూడా ఏంటి, మేము ఏదో ప్రాక్టికల్ ఒకసారి మొన్న ఇక్కడికి వస్తే పొద్దున్నే బెల్ల కొట్టే తలుపు తీయగానే బొకేసుకుని నీకు దండం పెడతాను నేను వదిలే, ఇంకెప్పుడు ప్రాక్టికల్ చూకాను. అంతెందుకు ఇక్కడ రమ్మని ఉత్తేజ్ని ఈ గదిలోకి వెళ్ళి, అక్కడ నా సెల్ ఫోన్ ఉంటుంది తీసుకురారు, ఇక్కడ ప్రాణం పోయినా వెళ్ళా గదిలోకి వెళ్ళవు. అవి కూడా అయిపోయినాయి. అదే ప్రాక్టికల్ జోక్ అనుకుంటారు. వెళ్తే ఏదో వెనకాల ఎవరిని దాక్కుంటారేమో, జడిపిస్తారేమో, ఏదో నవ్వుతుందేమో, ఏదైనా పెట్టాడేమో అనుకుంటాడు. అసలు నమ్మడు అసలు నన్ను. అందుకే అడవి ఎక్కువ వేస్తుంటా. హాయ్ శివాజ్ అన్న, ఐ లవ్ యూ సో మచ్ అన్న. నేను చూసిన ఫస్ట్ హీరో వైజాగ్లో మీరే. ఓ హీరో అంటే ఇలా ఉంటాడా, హీరో ఇలా నవ్వుతాడు, హీరో ఇలా నడుస్తాడు అంటే చూసాను. యువర్ మై ఫ్రెండ్, ఫిలాసఫర్, గైడ్, ఎవ్రీథింగ్ అన్న. అన్న నన్ను ఏడిపించినంత అసలు మీరు తప్ప ఇంకెవరైనా ఏడిపించుంటారా ఇండస్ట్రీలో? ఇటు ఇండస్ట్రీ కానీ ఇటు పర్సనల్ లైఫ్ కానీ ఎన్నిసార్లు అన్న
ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయి మీ గురించి, అసలు ఎన్ని ఎమోషనల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి, ఎన్ని టీజింగ్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి. గుర్తుందా మీకు వినోద సినిమా మనం ట్రెజర్ ఐలాండ్లో చేస్తా ఉన్నాం సాంగ్, నాకు ఈత రాదని తెలిసి మీరు కృష్ణారెడ్డి గారితో సార్ ఈ పైనుండి దూకితే భలే ఉంటుంది కదా స్విమ్మింగ్ పూల్ అంటే, అనే నాకు ప్లీజ్ అన్న నాకు ఈత రాదు అంటే మీరు ఏం చేశారు, టప్పని దూకేశారు. చచ్చినట్టు నేను కూడా దూకేసాను, మొత్తం మునిగిపోతా ఉంటే మరి నన్ను లాగారు మీరు. ఇలా ఎన్నన్నా మీ గురించి. బట్ ఒక మేజర్ ఇన్సిడెంట్ చెప్తానన్న మీ గురించి, కౌరవుడ్ షూటింగ్ అనుకుంటా కదనే మీరు, మనం ఒక జాతర సెట్లో వర్క్ చేస్తూ ఉన్నాం. ఆ దున్నపోతు మాస్క్ ఒకటి వేసుకొని నన్ను విపరీతంగా భయపెట్టి, నాకు బాగా గుర్తు 5,000 రూపాయల క్యాష్ ఒక రూమ్లో పెట్టి, అరే వెళ్ళి 5,000 ఉన్నారా రూమ్లోకి వెళ్ళి తీసుకురాపని చెప్పారు మీరు. ఆ రూమ్లో ఏదీ లేదని తెలుసు, ఎవరూ లేరని తెలుసు, అయినా నాకు అసలు ఆల్మోస్ట్ అరే కాదు ఏముంది వెళ్ళి తీసుకురావచ్చు కదా, 5,000 నావే కదా అని అనిపిస్తుంది. బట్ నువ్వు ఎట్లా అంటే అరే ఏంటి సింపుల్ రా, అందులోకి వెళ్ళి 5,000 తెచ్చుకోరా, నీకు పెట్టాను, ఇక చూడు ఈ అబ్బాయికి ఇచ్చి పంపిస్తున్నాను, అందులో ఉన్నాయి తీసుకో అంటే, నీ గురించి నమ్మక టెన్షన్ పడిపోయి అసలు 5,000 మిస్ అయ్యాయి అనుకోండి. ఇలా ఎన్నన్నా బహుశా నువ్వే చెప్పేస్తావు నా గురించి, ఏది బహుశా హరిశ్చంద్ర డబ్బుల విషయం చెప్పేస్తావు, తర్వాత ప్రకాష్ రాజ్ డబ్బింగ్ విషయం చెప్పేస్తావు. బట్ ఎనివే ఇంత ఏడిపించడం వెనక నీ సో మచ్ ఆఫ్ లవ్ ఉంటుందనే, సో నేనంటే బాగా కన్సర్న్ ఉంటుంది. సో మా మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఐ లవ్ యూ సో మచ్, లాంగ్ లివ్, ఐ లవ్ యూ ఫర్ ఎవర్ అన్నయ్య. థ్యాంక్ యూ. మీ ఇండస్ట్రీ పరంగా మా ఫ్యామిలీలో మీరు అందరికీ చాలా ఆప్తులు నాకు తెలిసి, కానీ కొంతమందితో మీకు చిన్న చిన్న మనస్పర్ధలు మరి మీకున్నాయా, వాళ్ళ సైడ్ నుంచి తెలియదు. కానీ మీకు బ్రహ్మానందం గారికి ఏంటి గొడవ? అప్పుడు చాలా పెద్ద గొడవ అయింది. అది పరిటాల రవి గారి వైపు మోహన్ బాబు గారి దాకా వెళ్ళి మిమ్మల్ని పిలిపించడం కూడా జరిగిందంట. అది క్లారిటీ లేదు ఆ విషయంలో, ఒకసారి అది చెప్పండి. నాకు బ్రహ్మానందం గారికి నాకు గొడవ ఏందండి. తర్వాత మీ ఇద్దరం కలిసిపోయి మీ ఇద్దరం నన్ను తిరుపతి కూడా తీసుకెళ్ళాడు బ్రహ్మానందం. అది వదిలేద్దాం. అది గొడవ కారణం కూడా పాత కాబట్టి ఇప్పుడు నేను చెప్పేదాన్ని కెలుక్కుని వేస్ట్. ఓకే. డబ్బు అంటే అందరికి ఇష్టం, మరి ఎక్కువ ఇష్టం కూడా మనం ఏం పట్టుకెళ్ళం, మరి ఎక్కువ ఇంట్రెస్ట్ కూడా ఎవరికి ఉండకూడదు. న్యాచురల్గా డబ్బు విషయంలోనే వచ్చింది అది. ఓకే. బ్రహ్మానందం గారికి నాకు డబ్బు విషయంలోనే వచ్చింది. ఓకే. నేను భరణి మల్లికార్జున మొత్తం అంతా కలిసి బ్రహ్మానందం చారిటబుల్ ట్రస్ట్ నోట్ పెట్టాం. దాంట్లో డబ్బులు ఏదో మిస్యూజ్ అయ్యి అని నాకు చెప్పటం, ఎవడు అడుగుతాడు, నా చేత అడిగిస్తారు అంతేగా. అడగడానికి కూడా ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఎవరంటే నేను ఒకరిని దొరుకుతా. అడిగితే అక్కడి నుంచి రెస్పాన్స్ రాకపోవడం ఏదో గొడవ అయింది. తర్వాత అయిపోయింది అంత. దాసనందారు పెద్దలందరూ కలిసి కామెంట్స్ కూర్చున్నారు. మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఒకరోజు నాకు, తమ్ముడు ఎక్కడ ఉన్నావు, డబ్బింగ్ చెప్తాను, అర్జెంటుగా నాయుడు గారు స్టూడియోకి రా, డబ్బింగ్ అయిపోయాక వస్తాను. డబ్బింగ్ అయిపోయాక నేను చిన్నశ్రీ శ్రీనివాస్ అని నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్, మేమంతా 10 మంది వెళ్ళాం. నాకు అక్కడి నుంచి వచ్చింది శ్రీహరి చెప్పాడు, రే చాలా సీరియస్గా ఉంది. శ్రీహరి ఉన్నాడు ఆ రోజు సెట్లో. బాబు సీరియస్గా ఉందిరా ఇక్కడ, రేపు వద్దిగలను లేదు ఇప్పుడు ఒకసారి మాట ఇచ్చాను వస్తానని, వస్తా వెళ్ళిపోయా. చెట్టుకి వెళ్ళాం. మోహన్ బాబు గారు సీరియస్గా ఉన్నారు, పరిటాల గారు కూర్చున్నారు. మాట్లాడితే కదా సమాధానం చెప్పాలని షార్ట్లోకి వెళ్ళొచ్చారు. మోహన్ బాబు గారు వెళ్ళొచ్చారు. నాకు మోహన్ బాబు గారితో కూడా పెద్ద పరిచయం లేదు. నేను ఆయనతో సినిమాలు, ఫ్యామిలీతో ఎవరితో నేను సినిమాలు కూడా నేను చేయలేదు. కానీ ఆయనంటే విపరీతమైన ఇష్టం నాకు. మోహన్ బాబు చక్కెర మీద రక్కని చిన్నప్పుడు అవన్నీ బ్రెయిన్లో ఉంటాయిగా. ఈ 32 ఇయర్స్లో కూడా ఆయనతో నేను చేయలే. వచ్చారు, ఆయన సీరియస్గా ఉన్నాడు. మనకేమో భయం అంటే తెలియదు, తప్పు చేయను, భయపడను. పరిటాల రావు గారు, నాకు పరిటాల రావు గారిని చూడటంలో నాకు మళ్ళీ నా పూర్వం గుర్తొచ్చేసింది. ఒక గన్ను అయ్యాను, నేను ఎంజాయ్ చేస్తున్నాను. అది తమ్ముడు ఈ షార్ట్లు కూడా పరిటాల గారు, ఎందుకమ్మా గొడవలు, దేనికి గొడవలు, నీ గురించి అందరూ మంచిగా చెప్తున్నారు ఇక్కడ లొకేషన్లోను అంటే. అక్కడ నా క్లాస్మేట్స్ మురళీ గారు అని, మన శ్రీహరి, అందరికీ నేను కావాల్సినండి. మోహన్ బాబు గారికి నేంటో తెలియవచ్చు, కానీ మిగతా వాళ్ళకి తెలుస్తుంది కదా. వాళ్ళు కూడా ఈ జర్నీలో మోహన్ బాబు గారితో నుంచి శివాజీ చాలా మంచివాడు అండి, శివాజీ అసలు అని చెప్పేసినట్టున్నారు. నేను వెళ్ళేటప్పటికి కామ్గా ఉంది. తమ్ముడు టీ తాగు అన్నారు ఆయన. టీ తాగాను. ఇంకా నేను బయలుదేరినంటే ఏమిటయ్యా గొడవలు, వెళ్ళి అయిపోయిందిలేండి గొడవలు లేవు, నేను వస్తాను. పరిటాల గారు కూడా ఆయనకు జరిగితే జరిగింది. పరిటాల గారి దగ్గర చూసి అంత్రిల్లు. ఓకే. అండ్ మళ్ళీ మీకు ఇది ఈ విషయం కాకుండా మీకు మోహన్ బాబు గారికి కూడా గొడవ అయిందంట. మీరు మా సెక్రటరీ రాజీనామా ఎందుకు చేశారు,
సార్ ఇది అన్నయ్య కూడా తెలియాలండి. నాకు చాలా ఇష్టం మోహన్ బాబు అంటే. చాలా అంటే చాలా చాలా ఇష్టం మోహన్ బాబు అంటే. అంత ఇంత కాదు. ముక్సూటిగా ఉంటాడు, నాకు దగ్గరగా ఉంటుంది. ముక్సూటిగా ఉంటాడు, రఫ్ అండ్ టఫ్గా ఉంటాడు. తెల్లారి గట్ల 5 గంటలకి నన్ను పిలిచి, నన్ను శ్రీకాంత్ని పిలిచి, తమ్ముడు నేను ప్రెసిడెంట్ అవుతున్నాను, నువ్వు జనరల్ సెక్రటరీగా ఉంటున్నావు అంటే, నేను అంతవరకు వైస్ ప్రెసిడెంట్ను అయ్యే చిన్న చిన్నవి చేశాను తప్పితే, అదే వైస్ ప్రెసిడెంట్ నువ్వు ఈసీ మెంబర్గా చేశాను తప్పితే, జనరల్ సెక్రటరీ అంటే చాలా పెద్ద పోస్ట్. అవును నేనండి అనేటికి మల్లికార్జునరావు గారు అప్పటికే గుళ్ళో పూజలు చేయించి ఆయన తీసుకొచ్చి నేను జనరల్ సెక్రటరీగా ఉంటాను అని ఆయన దగ్గర పెడితే, మరి మోహన్ బాబు గారికి ఎంత కనిపించిందో నన్ను జనరల్ సెక్రటరీగా చేయాలని, వెంటనే దాసనారావు గారు సెంట్రల్ మినిస్టర్ ఢిల్లీలో ఉన్నారు, గురుగారికి ఫోన్ చేసి, నేను ఇలాగా శివాజీ రాజాని జనరల్ సెక్రటరీగా పెడుతున్నాను, మంచి హ్యూమన్ బీయింగ్, తను ఏదైనా పని చెప్పినా కూడా టప్లప్ప చేస్తాడు, అందరితో కలిసిపోతాడు అని ఏదో అన్నారు. ఆయన కూడా గురువుగారు కూడా అక్కడి నుంచి వచ్చే శివాజీని చెయ్యి అన్నారండి. అనగానే నాతో అంటేనే నేను ఆలోచించుకునే టైం ఆయన దగ్గర, మోహన్ బాబు దగ్గర మనం ఆలోచించుకుంటాం, మన మాట కూడా పూర్తిగా వినరు అసలు. నేను అన్నయ్య కొంచెం ఆలోచించుకుంటాను తమ్ముడు, సరే ఒక్క నిమిషాన్ని శ్రీకాంత్ నువ్వన్నారా పక్కి, ఇప్పుడు ఎందుకురా మనం చిన్న వయసు అంత పెద్ద పోస్ట్ ఎందుకు, ఆయన ఎవడు గుడికి వెళ్ళి వచ్చారు కదా అంటే, లేదు ఆయన ఎందుకు అనుకున్నారు, మరి పెద్ద ఆయన కూడా ఓకే అన్నారు కదా, నువ్వు ఉంటే బాగుంటుంది. పైగా మోహన్ బాబు గారు అడిగారు, ఎవనోటి ఇప్పుడు నేను చేయలేనండి పని. ఇప్పుడు సింపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నా చెప్తా. మా మురళీకృష్ణరాజు అని ఒక దేవుడు ఒక ఛానల్ పెట్టాడండి, మా ఛానల్ పెట్టాడు. నన్ను చాలా గౌరవంగా చూసుకునేవాడు, నేనంటే చాలా ఇష్టం. మాలో ఈ రోజు ఉన్న డబ్బులని చూసారా, ఇంచుమించు అక్కడి నుంచి వచ్చిన డబ్బులే, మురళీకృష్ణరాజు వచ్చిన డబ్బులే. తమ్ముడు మన క్రికెట్ మ్యాచ్ చదువు, మోహన్ బాబు గారి దగ్గర నాకు నచ్చింది ఏంటంటే, నాకు బాగానే నాకంతే ఇప్పుడు అయిపోవాలంటే ఏదైనా సరే, అది కోపం ఇంకేదైనా సరే ఇప్పుడు అయిపోవాలంతే. తమ్ముడు మన క్రికెట్ మ్యాచ్ పెడుతున్నాం, మా ఛానల్కి వెళ్ళి కనుక్కో మనకి ఎంత వస్తుందో అని వెళ్తే, మొన్నే చేశాం కదా అంత లేదు, ₹1,00,00,000 దాకా అవుతుందని మురళీకృష్ణరాజు గారు అంటే, నేను మళ్ళీ మన్నాడు వచ్చి మోహన్ బాబు అన్నయ్య ₹1,00,00,000 దాకా ఇచ్చేటట్లున్నారు అన్నాను. కోటి ఏంటి తమ్ముడు మనం అందరూ వస్తేనే ఫోన్ ఇది టపటప్ ఫోన్ చేసి, ఆయన గొప్పతనం, రాజుగారు 1.5 crore మీరు ఇస్తున్నారు, మనం చేస్తున్నాం. ఆ టైప్స్ నాకు వాయిస్ వినిపిస్తుంది, మీరు ఎలా చెప్తే అలా సార్, దీనికున్న గౌరవం మోహన్ బాబు గారికి ఉన్న గౌరవం. 1.5 crore ఫిక్స్, అంతేగా ఫిక్స్, నో అగ్రిమెంట్స్, అన్ని తల చూసుకుందాం. 1.5 crore ఓకేనా, ఓకే సార్. చూసా గర్వంగా ఉంటుంది కదా, ఎంతైతే ఒక్క ఫోన్ కాలు 50 లక్షలు. ఆ 1.5 crore పాప మురళీకృష్ణరాజు గారు తీసుకొచ్చి ఇవ్వటం, మోహన్ బాబు గారు తనలో జరగటం ఉన్నది, లేని వాళ్ళకి దాన్ని తీసి ఇవ్వటం కదా అంతా. అలా మోహన్ బాబు గారు ఏదైనా తలుచుకుంటే అయిపోద్ది. ప్రతి చోట హీరోస్ ఉంటారు, విలన్స్ కూడా ఉంటారు, లేకపోతే రాదు కదా. ఇక్కడ కూడా మాకు 2-3 ఉన్నారండి. ఎంతసేపు అన్నయ్య దగ్గర కూర్చుని మొదలు, వాడు ర్యాషు, వాడు మూర్ఖుడు, వాడు రఫ్, వాడు ఇది నా గురించి ఏదో బ్యాడ్ చవటం జరిగింది. నేను కేరే చేయను, అసలు నాకు రక్తంలోనే లేదు, జరగటం అన్నది లేదు. గౌరవం, ప్రేమ, భక్తి అన్నీ ఉంటాయి. చెప్పేశారండి ఆయనకి. నాకేమో యాక్సిడెంట్ అయ్యి మొత్తం రాడ్లన్నీ ఉన్నాయి. ఇంకా అన్నయ్య పైగాను నన్ను ఎంత కంఫర్ట్, నాకు ఎవరికైనా పరిచయం చేస్తే, మోహన్ బాబు గారు మంచి హ్యూమన్ బీయింగ్ అండి, శివాజీ రాజా మా జనరల్ సెక్రటరీ అని, ఆయన బయటకు ఏదైనా పార్టీ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అమెరికా నుంచి ఎవరినో వస్తే, ఏదైనా స్టార్ హోటల్కి వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళేవాడు. అంత రిలేషన్ ఉండేది. నన్ను ఎంత బాగా చూసుకునేవారో చెప్పలేము అనమాట. ఎవరు మోసేసారో బాగా మోసేశారు. నాడు ఎవడ మాట ఏండు, వాడు యారిగెంటు, వాడు ఇది వాడది అని. మరి ఆయన అంత పెద్ద ఆయన నమ్మాడా అంటే, నమ్మి తర్వాత నాకు చేంజ్ తెలుస్తుంది చేంజ్, చిన్న చేంజ్ తెలుస్తుంది. నాకు మోహన్ బాబు నవ్వు అంటే చాలా ఇష్టం, చాలా బాగుంటుంది. ఆయన నవ్వుతే బాగుంటుంది. ఆ నవ్వు కొంచెం తగ్గే రోడ్కి నేను కొంచెం దూరంగా ఉండడం మొదలుపెట్టాను. నేను దూరంగా ఎప్పుడున్నానో దూరంగా ఉండకుండా ఉండవలసింది. అసలు దగ్గర ఉంటే తెలిసిపోయేది, నేను చెప్పేవాడిని. దూరంగా ఉండటం వల్ల ఏమైందంటే, ఈ కాకులు ఉన్నాయి కదా, ఈ కాకులు ఇంకా దగ్గరికి అయ్యి, మీరు అది చేయమంటే అటు చేయట్లేదండి, ఆడు సొంతంగా ఏదో చేసుకుంటూ పోతున్నాడు, అదేం లేపిస్తే ఒక ఫైన్ మార్నింగ్ నేను రిజైన్ చేస్తాను. అప్పుడు ఇంకెంతో లేదో 5 నెలలు ఉంటుంది. నేను కూడా ఆపరేషన్, రాడ్స్ అయి ఉన్నాయి లోపల, చేతికి రాడ్స్ అయి ఉన్నాయి అంటే, తమ్ముడు ఆలోచించుకోసారి అన్నారు. లేదని ఆలోచించుకుని వచ్చాను, రిజైన్ చేశాను. నేను రిజైన్ చేయటం అనేది డెఫినెట్గా నేను చేసిన తప్పని. నేను రిజైన్ చేయటం, ఆ క్షణంలో రిజైన్ చేసి, నన్ను నమ్ముకుని పేదలు పొందుతున్నారు కదా, వాళ్ళకి నేను అన్యాయం చేసినట్టు. పైగా నన్ను నమ్ముకుని ఆయన మోహన్ బాబు గారు లాంటి వ్యక్తి నన్ను నమ్ముకుని నన్ను జనరల్ సెక్రటరీ చేస్తే, నా ఎమోషన్తో, నాకున్న టెంపర్మెంట్తో నేను చేయటం అనేది చాలా
చాలా తప్పు చేసింది. అంటే చేసి అది అయిపోయాక నాకు ఆయనకి రిలేషను నేనంటే పెద్ద ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే ఒకసారి నన్ను 2-3 సార్లు ఆయన ఒక మాట అన్నారు, నాలా తయారవకన్నారు ఆయన. అంటే ముక్కుసూరితనంలోనూ ఏదో కొన్ని తెలియకుండా అభ్యాస్తాయండి. ఆయన మార్నింగ్ 7 గంటలకు ఉంటారు కదండి. ఈ రోజు వరకు నా 30 ఏళ్ళ చరిత్రలో మీకు ఎన్ని గంటలకు వస్తానని ఇంటర్వ్యూ 10 నిమిషాల ముందు ఉంటా. షూటింగ్ కూడా అంతే. నా గురించి ఎప్పుడు ఈ రోజు ఒక క్షణం వెయిట్ చేసిన లేదు. ఆయన దగ్గర పెద్దోళ్ళ దగ్గర నేర్చుకుని కూడా ఉంటాయి. స్వతహాగా మనకు వచ్చిన టెంపరో, మనకు వచ్చిన కోపం మన జీన్స్లో ఉన్నది, దాన్ని నొక్కిపెట్టి ఉంచలేము, దాయలేము. అలాగా మరి ఎందుకు నేనంటే మోహన్ బాబు గారికి ఇష్టం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మధ్యన కూడా 2-3 సార్లు ఫోన్లో మాట్లాడితే వస్తాను తమ్ముడు అన్నారు. మళ్ళీ బర్త్డేకి నిన్న బర్త్డే మొన్న ఫోన్ చేశాను.